కంప్లీట్ ఎగ్జామ్స్ ఈ రోజుకి. పెళ్ళిందంటే కదా, ఏమయ్యా పెళ్ళి మనసా? ఆ రోజు అబ్బా బాబా బాబా ఏం మాట్లాడుకుంటారు, నువ్వు ఉన్నావని కూడా లేకుండా మాట్లాడుకుంటారు వాళ్ళందరూ మనసా కదా. ఎవరికి తెలియదులే, మేము మా లైవ్లో మాట్లాడుకున్నట్టు ఏదో అటు జరిగిపోయింది ఆ రోజు. సారిక ఎవరు ఏమి అనను, నన్ను మాత్రం పిలవదేస్తారు. నిన్నెందుకు పిలవదు? నిన్ను ఆల్రెడీ పిలిచిందని చెప్తున్నా కదా, గుర్తులేదా బాలయ్య నీకు? వినోదయ్య నీకు గుర్తులేదా? ఆల్రెడీ సారిక నిన్ను పిలిచిందే, వినోదన్నయ్య పిలిచింది, గుర్తులేదా? వినోద్ గారు రావాలి, సారిక పెట్టి వేస్తే ఖచ్చితంగా లైవ్. ఇప్పుడు సారికకి కాల్ చేయి, అయితే నేను ఖచ్చితంగా సారికతో మాట్లాడి సాయంత్రం లైవ్ పెడతాను, ఖచ్చితంగా రావాలని చెప్తా. చివరికి ఎవరు తగ్గించుకున్నారు ఆస్తి? ఈ చివరికి ఎవరు దక్కించుకుంటారో సాయంత్రం తేలుతుంది. అప్పుడు మీరు కూడా వచ్చారేమో రారి. రోలెక్స్ నాకు ఆస్తి రాసిస్తాడు. రోలెక్స్ ఎవరికి రాసేయకుండా నాకు చేను కాడే పనింది ఫ్రెండ్స్, నేను తోటకు వెళ్తున్నా ఫ్రెండ్స్ అని వెళ్ళిపోయినాడు. వచ్చినట్టున్నాడే మళ్ళా నన్ను తిప్పలాడిస్తున్నాడు మా నాన్న. భూమి రాసిస్తే అంతే, ఇంకా తన్నుతాడు. ఇంకా 500 ఓకే, అదే అప్పుడు, ఇప్పుడు కాదు వేస్తే. ఎప్పుడో ఒకప్పుడు బాలయ్య, నువ్వు అది అప్పుడో ఇప్పుడు. నిన్న ఆల్రెడీ అన్నయ్య అన్నాక మళ్ళీ ఎందుకు అనుకుంటుంటుంది నీకేమి ఎట్టట? ఒకసారి అన్నయ్య అని ఫిక్స్ అయినాక ఇంకా మారరు, ఇది ఫిక్స్, రాసి పెట్టుకో. హాయ్ వదిన గారు, వెల్కమ్. లేటు మాట మీద ఉంటావు కదా రోలెక్స్. మాట మీద ఉంటాడో తప్పించుకుని పోతాడో లాస్యా. ఆస్తి పంపకాలకి మధ్యవర్తి ఎవరైనా ఎస్తేరేనా? నేను కాదు, నువ్వు ఉంటావేమో చెప్పు, మధ్యవర్తి పెడతా నిన్నే. అంటాలే లాస్య అనిపించదు, ఉంటాలే లాస్య అనిపించదు. నాకు బోరు కొడుతుంది, టాపిక్ మార్చలేదు. ఏమి అనిపిస్తాం వాళ్ళని అన్నయ్య అనిపిస్తాం వెంకీ, నువ్వు ఉండు. ఎందుకు బోరు కొడుతుంది? ఉండు. హాయ్ అను సిస్టర్ అంటున్నాడు వెంకీ. అయినా నేను సారిక ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే వేస్తే. మీరిద్దరు ఫ్రెండ్స్ ఏదోనో నాకేం అవసరం బాలయ్య. నువ్వేమన్నావు? సారిక నన్ను అన్నయ్య అన్నది అన్నావు, నిన్ను ఆల్రెడీ అన్నింది, మళ్ళీ ఒకసారి అనిచ్చా అన్నా. నాదేం తప్పుంది? నువ్వు ఏవేవో ఊహించుకాకు, నాకేం పెద్ద అట్టేం లేదు ఆలోచన. నన్ను అన్నయ్య అన్నది అన్నావు, అనిపించా అని చెప్తాన్నా, అంతే ఆడ తేడా. చెరీ డాలి హాయ్ వెంకీ. మాట మారుస్తున్నాడు వినోద్ గారు. మాట మారుస్తున్నాడు కదా. లేదు వినోద్ బ్రో మాట మీద ఉంటాడు. ఏం మాట మీద ఉంటాడు చూద్దాం. ఆ పిల్ల రావాలా ఒకసారి. చెరీ డార్లింగ్ సారికకు ఫోన్ చేసి లైవ్ లేకి రా, మనం పంచాయతీ పెట్టిపోయిందిరా. తిన్నావా వేస్తే? తిన్నా, మళ్ళీ ఒకసారి తినాలి ఇప్పుడు లైవ్ ఆఫ్ చేసి. నిన్న 100 సూపర్ చాట్ చేసినప్పుడే నాకు అర్థమయ్యింది. ఏంది 100 సూపర్ చాట్? చెరు డార్లింగ్ 100 సూపర్ చాట్ అంటే ఏంటి? తిన్నావా అను సిస్టర్? వినోద్ బ్రో హాయ్ తిన్నా వెంకీ. నేను అవునా ఎస్తేర్? ఓకే అన్నాడు నన్ను ఎస్తేర్. ఖచ్చితంగా సారిక చూద్దాం ఎస్తేర్, చూద్దాంలే. ఆ పిల్లకు ఎవరిని అనాలో ఎవరిని అనకూడదో ఆ పిల్లకి ఆల్రెడీ ఉంది, ఖచ్చితంగా అంటది అన్నయ్య అని. చూద్దాంలే అనుష అక్క. హాయ్ అనుష గారు. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వద్దులేబ్బా, మధ్యలో వచ్చా మధ్యలోనే పోతా. ఏంది నాకు అర్థం కాలే, నువ్వేం మాట్లాడుతున్నావో ఏంది బా? ఏంది చెరీ డార్లింగ్ వదిన గారు చెప్పండి ఏంటి? క్లారిటీ ఇవ్వాలి, మాకు క్లారిటీగా మాట్లాడాలి. ఇక్కడ ఒక సంభాషణ నడిచింది వదిన. ముని అక్క అట్ట వచ్చినట్టు పోయింది, పనిలో ఉందా ముని అక్క?